హలో ఎవ్రీవన్, ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మౌనిక రాచెస్ అండ్ వెల్కమ్ టు అవర్ డైలీ వ్లాగ్స్. సో ఇవాళ అసలు నాకు రాత్రంతా నిద్ర లేదు, చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. అండ్ నేను లేచేసరికి ఎప్పుడు నేను ఆల్మోస్ట్ 11 o'clock ఆ టైంకి లేచినట్టున్నాను. అసలు ఇంత ముందు రోజు నేను అసలు స్కిన్ కేర్ కూడా వేసుకోవాలి, అట్లనే పడుకున్నా. సో ఫేస్ అంతా డ్రై అనిపిస్తుంది అనమాట. అండ్ నాకైతే ఈశానప్పుడు నేను అక్కడ టైం చూపిస్తున్నా గైస్, 11 అవుతుంది, 11:30 అవుతుంది అని. అది ఫోకస్ కాలేదు, నాకు ఫోకస్ చేసే ఓపిక కూడా లేదు. ఇక్కడ నేను చాలా సీరియస్గా నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫీడ్ చేయలేక అని కన్వే చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదనమాట. సో ఇంకా నేను కాఫీ తాగకపోతే పోతా అని నేను సింపుల్ గీ కాఫీ చేసుకుంటున్నా ఇక్కడ. నాకు అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత కష్టం అనిపిస్తుందంటే నేను మాటల్లో చెప్పలేను, అంత కష్టం అనిపిస్తుంది. పొద్దునంతా అనిపించేసిన కష్టపడి. సో మా కేర్‌టేకర్ అరౌండ్ 7:30 అట్లా వెళ్ళిపోతుంది. సో అప్పుడు అది వచ్చి పాలు అని అడుగుతుంది. సో అప్పటి నుంచి దానికి ఒక 7:30కి ఒకసారి అట్లా తినిపించిన తర్వాత 10 o'clock ఒకసారి పడుకునేటప్పుడు అలా ఇచ్చుకుంటూ రాత్రంతా ఇస్తూ ఉంటాను అనమాట. సో నాకైతే అంటే ఈశానప్పుడు ఫస్ట్ వాడు ఇట్లా సతాయించేటోడు కాదు, వాడు బాగా ఫుడ్ తినేటోడు, బ్రెస్ట్ మిల్క్ అసలు పైన డిపెండ్ అయ్యేటోడు కాదు. అండ్ బయట పాలు స్టార్ట్ చేసిన తర్వాత అసలుకే డిపెండ్ అయ్యేటోడు కాదు. కానీ నిలయ మాత్రం బయట పాలు స్టార్ట్ చేసిన తర్వాత సాలిడ్స్ అసలు తినకుండా కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్క్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఈశాన్ పుట్టినప్పుడు నాకు 28, అప్పుడు ఉన్నట్టు నా బాడీ ఇప్పుడు లేదు. సో ఇంకా సమ్మర్స్లో డీహైడ్రేషన్ వల్ల అట్లా ఫీడింగ్కి చాలా కష్టం అనిపిస్తుండే అనమాట. నేను ముందు రోజు అసలు డిష్ వాషర్ కూడా వేయలేదు. నేను రోజు రాత్రి పడుకునే ముందే డిష్ వాషర్ వేసి పడుకుంటాను అనమాట, సో దట్ పొద్దున్న నాకు గిన్నెలకు కష్టం అవ్వదు అని చెప్పేసి. కానీ నిన్న రాత్రి అసలు నాకు కుదరలేదనమాట డిష్ వాషర్ వేయడం కూడా. సో ఇంకా పొద్దున్న లేచి డిష్ వాషర్ వేస్తున్నా. చాలామంది నన్ను డిష్ వాషర్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటారు. డిష్ వాషర్ పైన యూట్యూబ్ మొత్తంలో చాలా వీడియోస్ ఉన్నాయి అబ్బా. సో ఐ డోంట్ నో హౌ మచ్ నేను చేసే వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని. బట్ నాకైతే చాలా యూస్ఫుల్లే ఉంటుంది. స్పెషలీ మా ఇంట్లో సిరామిక్ అండ్ గ్లాస్వి ఎక్కువ ఉంటాయి అండ్ రెస్టాల్ స్టీల్ అనమాట. సో ఇట్ హెల్ప్స్. నేను ఇంతకుముందు మీల్ ప్రెప్ గురించి కూడా చాలా వీడియోస్ చేసినాను. సో చాలా వీడియోస్ కాదంటే చాలా వీడియోస్లో చెప్పినా నేను మీల్ ప్రెప్ చేసుకుంటా అని. సో దిస్ ఈజ్ హౌ మీల్ ప్రెప్ హెల్ప్స్. నాకు లేట్ అయింది, సో ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ సంథింగ్ అన్నప్పుడు హౌ ఐ మేనేజ్ అన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నా. సో నాకు ఫ్రీజర్లో ఎప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఫిష్. సో ఇది మా అత్తయ్య పంపించినారు, ఇట్లా పోర్షన్స్ లాగా చేసి అన్నీ కలిపి పంపించినారు అనమాట. సో నేను జస్ట్ దాన్ని థా చేసి యూజ్ చేసేసుకోవాలి అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమో మా మమ్మీ ఇట్లా అటుకులు ఇవన్నీ పంపిస్తుంది. సో నేను అట్లీస్ట్ ఆకలి వేస్తే తింటా, లైక్ ఒక చిన్న బౌల్, ఎందుకంటే రాత్రంతా ఫీడ్ చేస్తే పొద్దున్న ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది కదా. సో నేను అది చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఐ హ్యావ్ ఫుడ్ విత్ మీ అన్నీ. సో అంత కష్టమేం కాదు అన్నట్టు. అండ్ ఇవాళ నేను ఎయిర్ ఫ్రైయర్ తీస్తున్నా. నేను ఒకసారి నా ఎయిర్ ఫ్రైయర్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక్కసారి ఎయిర్ ఫ్రైయర్ తీస్తే అన్ని పనులు అంటే ఫాస్ట్గా చేసిస్తా అనమాట. సో నేను ఇక్కడ మఖానాస్ రోస్ట్ చేస్తున్నా. నిలయకు చాలా ఇష్టం మఖానాస్, ఈశాన్కి కూడా ఇష్టము. సో నేను ఇట్లా మఖానాస్ వేసి అందులో కొంచెం ఘీ వేసి కలిపి అందులో పెట్టేస్తాను అనమాట. నేను ఇందులోనే పల్లీలు కూడా చేస్తా. సేమ్ కాన్సెప్ట్. మురుమురాలు కూడా చేస్తా అట్లా అనమాట. సో నా ఎయిర్ ఫ్రైయర్ ఇట్లా పెద్దగా ఉంటుంది కదా, సో ఓపెన్ చేసినప్పుడే అన్నీ వేసేస్తా. నేను ఇంతకుముందు ఫిష్ బయట పెట్టినాను కదా, అట్లా ఏదైనా ప్రోటీన్ ఉన్నా అప్పుడు ఏమైనా చేసేవి ఉన్నా ఒకేసారి చేసేస్తా అనమాట. ఇది అగారో ఎయిర్ ఫ్రైయర్. నాకు బాగానే పడ్డది అబ్బా, అప్పుడు 8,000 ఏమో పడ్డట్టుంది. నా హోల్ కాన్సెప్ట్ వాజ్ లోపలంతా స్టీల్ ఉన్నది తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నా. కానీ ఈ మధ్యన గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చినాయి, అవి ఇంకా చాలా బాగున్నాయి. ఇది జస్ట్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, అది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ తర్వాత ఇగో వచ్చింది మా నిలియా. పాలు అని చావ కొడుతుంటుంది అనమాట. అంతే, నేను ఇట్లా ఒరగొద్దు దానికి. అవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసినాను కదా, 10 నిమిషాలు వచ్చి ఇట్లా కొద్దిసేపు ఇట్లా పడుకుందాము అంటే కథం ఇంకా స్టార్ట్ చేస్తుంది. నేను ఈ కే డ్రామా చూస్తున్నా అబ్బా, ఇది ఫ్యాంటమ్ లాయర్ అన్న కే డ్రామా అనమాట. నాకు నార్మల్ ఇట్లా లవీ డవీ కే డ్రామాస్ కన్నా కొంచెం మిస్టరీ, కొంచెం ఇట్లా ఏమంటాము క్రైమ్ థ్రిల్లర్, కొంచెం మ్యాజిక్ లాంటివి ఉండాలన్నమాట. సో ఇందులో దయ్యాలు వస్తుంటాయి వాడి క్లయింట్స్ లాగా.
సో ఇట్స్ నాట్ వెరీ గోర్ బట్ ఇట్స్ నైస్. నాకు నచ్చుతాయి అట్లాంటి కే డ్రామాస్. ఇక చాలామంది కే డ్రామాస్ని ఫ్యాషన్ కోసము ఇంకా దేనికోసం నేను ట్రూలీ వాళ్ళ క్రైమ్ అబిలిటీస్ కోసం చూస్తా. చాలా బాగా చేస్తారు వాళ్ళు క్రైమ్ డ్రామాస్. సో యా నాకు నార్మల్గానే క్రైమ్ డ్రామాస్ ఇష్టము. ఎనీవేస్ సో యా ఇట్లా పెట్టేస్తున్నా అనమాట. దీనికి ఫిష్ది సెట్టింగ్ ఉంటుంది. జస్ట్ మనం ఫిష్ సెట్టింగ్ కొట్టేస్తే అదే టెంపరేచర్ అండ్ టైం తీసుకొని కుక్ చేస్తుంది. యా ఎయిర్ ఫ్రైయర్ వర్సెస్ ప్యాన్కి నాకు కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ ఫ్రై చేసుకోవడమే నచ్చుతుంది. జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ తీసినా కాబట్టి చేస్తున్నా అంతే. సో ఎనీవేస్ నేను ఫ్రెష్ అయిపోయి నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను చాలామంది నా స్కిన్ కేర్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇన్కన్సిస్టెంట్ నౌ. నేను ఇప్పుడు ఫీడ్ ఇస్తున్నా కదా, చాలా కష్టంగా ఉందన్నమాట నాకు ఒక స్కిన్ కేర్ అట్లా ఫాలో అవ్వడానికి. ఇది డాక్టర్ ఎల్థియాస్ వైటమిన్ సి సీరమ్, వన్ ఆఫ్ ద వర్స్ట్ సీరమ్స్ ఐ హావ్ ఎవర్ యూజ్డ్. ఒక ప్రోడక్ట్కి అన్ని డబ్బులు పెట్టి అది పని చేయకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంది నాకు. కొన్ని వైటమిన్ సి సీరమ్స్ అండర్ 500 సూపర్గా వర్క్ అయినాయి. ఇది 1500 రూపీస్ అనుకుంటా. ఏమో నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. ఆ తర్వాత నా స్నేల్ రిపేర్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. ఇది వాట్ ఐ డూ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. నేను సన్ స్క్రీన్ లోషన్ పెట్టట్లే ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ కొంతమంది అంటున్నారు సన్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫర్ యూ, మన మమ్మీలు సన్ స్క్రీన్ లోషన్ పెట్టినారా బట్ వాళ్ళ స్కిన్ ఎంత బాగుంది, వాళ్ళకి రింకిల్స్ చాలా లేట్గా వచ్చినాయని. సో ఐ వాంట్ టు గివ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు మై సన్. సో నేనేంటంటే బయటికి వెళ్తేనే సన్ స్క్రీన్ పెడుతున్నా, ఇంట్లో పెట్టట్లేదు అనమాట. సో యాజ్ యూజువల్ నిన్న చేసిన పాలకూర పప్పు నేను మీకు చెప్పినా కదా, నేను 2 డేస్కి 3 డేస్కి ఒకేసారి చేసి పెట్టేస్తాను. అలా వల్ల కాదనమాట, అట్లా రోజు చేసుకోవాలంటే. పాలకూర పప్పు, సాలడ్, ఫిష్ ఫ్రై అండ్ మిగిలిపోయిన దొండకాయ ఉండే అది, అండ్ దెన్ రైస్. నేను స్ట్రిక్ట్గా 100 grams రైస్ మాత్రమే తింటున్నా. ఇది చక్రీ ప్లేట్, సో కొంచెం రైస్ ఎక్కువ ఉంది. ఐ షో యూ గైస్ మై ప్లేట్. దిస్ ఈజ్ మై ప్లేట్. నేను రైస్ అట్లా పరిచిన, సో మీకు అట్లా ఎక్కువ అనిపిస్తుండొచ్చు, బట్ స్ట్రిక్ట్లీ ఇట్స్ 100 grams. తగ్గిద్దామని చూస్తున్నా 80 ఆర్ ఇంకా తక్కువకి, బట్ బ్రేక్ఫాస్ట్ చేయలే కాబట్టి నాకు సరిపోతుంది అనమాట. సో యా నేను కే డ్రామాస్ ఆర్ ఏమైనా చూస్తుంటే టీవీ ముందు కూర్చొని తింటా, కానీ చక్రి మాత్రం బుద్ధిగా డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తింటాడు అనమాట. ఎందుకు నేను డైనింగ్ టేబుల్స్ అన్నట్టు అనుకుంటాడు. ఆ తర్వాత నా వల్ల అవ్వలేదు అబ్బా, ముందు రోజు అసలు చాలా చిరాకు ఉండే కదా. సో రెస్ట్ తీసుకొని సాయంత్రం నా కాఫీ కోసం వచ్చేసిన. దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. పొద్దున నేను గీ కాఫీ ఆర్ బ్లాక్ కాఫీ తాగుతా కాబట్టి అది పెద్దగా ఎంజాయ్ చేయను, బట్ ఈవినింగ్ అయితే ఇది చేస్తా. నాకు ఎవరైనా ఏమన్నా అనుకొని నేనైతే సాయంత్రం కాఫీ ప్రాపర్గా తాగుతా. లైక్ ఓకే ఫైన్, నేను బక్క కాకపోయినా ఓకే, నేను ఏం కాకపోయినా ఓకే, దానివల్ల అన్ని రోగాలు వచ్చినా ఓకే, ఏదైనా ఓకే, కానీ ఐ నీడ్ దిస్ కప్ ఆఫ్ కాఫీ. నేను ఇవాళ కోల్డ్ కాఫీ వేసుకుంటుండే, ఎందుకంటే చాలా 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 ఉబ్బరిస్తుండే అనమాట, వేడి నా వల్ల అవ్వలేదు. సో నేను వియత్నాం నుంచి తీసుకొచ్చిన ఇవి కోకోనట్ కాఫీస్. సో ఇవి వేసి జస్ట్ మంచిగా ఫ్రాత్ వేసి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తాగుతున్నా అంతే అనమాట. కాఫీ ఈజ్ నాట్ జస్ట్ సంథింగ్ ఒక అడిక్షన్ లాగా అనడం. కాఫీ ఈజ్ దట్ వన్ థింగ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ దట్ వన్ థింగ్ ఐ ట్రూలీ ఎంజాయ్ అనమాట. సో మీకు అదే చూపిస్తున్నా ఇక్కడ. హాయ్ హాయ్ హాయ్. అనిత వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది పోయింది. మా కేర్ టేకర్ వెళ్ళిపోయింది. టైం అరౌండ్ 8:30 ఏమో అవుతున్నట్టుంది. యా సో నేను పొద్దున్న నుంచి చాలా సీరియస్గా కే డ్రామా వర్క్ చూస్తుండే. దాంతోపాటు నిన్నటి వీడియో కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన. అస్సలు వ్యూస్ అక్క వస్తలేవు. ప్లీజ్ చూడండి, షేర్ చేయండి, కొంచెం హైప్ చేయండి అబ్బా. హైపింగ్ ఈజ్ ఈజీ ఓన్లీ నో. సో చూద్దాం ఏమవుతుందో. సో యా ఈవినింగ్ పోస్ట్ చేస్తే పెద్దగా ఉపయోగం లేదని అర్థమైంది. సో ఈ వీడియో రేపు మార్నింగే పోస్ట్ చేయాలన్నమాట. ఇట్స్ ఎ బిట్ టఫ్. యా సో ఇవాళ ఎటు పోలే, ఏం చేయలే కాబట్టి నాకే పెద్ద బ్లాగ్ చేయాలనిపిస్తలేదు అనమాట. ఏం చేస్తలేము, అట్లా సోఫా మీద వాడున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది కదా. నీలే ఐషేవి, నీ ఐషేవి ఐష్ చూపి, ఐష్ చూపి. ఐష్ నోస్ ఇయర్స్ ఏవి, నీ ఇయర్స్ ఓ యా నేను దోశలు వేద్దామని అనుకున్నా. దోశ పిండి ఉందన్నమాట, దోశలు వేస్తా.
షేజ్వాన్ దోశ అలాగే ఏమైనా చేస్తా అంటే చక్రి వద్దు వద్దు ఏదో దెర్ ఇస్ సమ్ ఆఫర్ అంట కేఎఫ్సీలో. సో మేము కొరియన్ డ్రామా చూస్తుంటే అందులో ఫ్రైడ్ చికెన్ తింటుండే. లైక్ అంటే చక్రి లైక్ సరే నా దగ్గర కూపన్ ఉంది వెళ్ళి తీసుకొస్తా అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ లవ్ అబౌట్ హిమ్. హీ మైట్ నాట్ బీ దట్ పర్సన్ యూనో, నాకు ఏదన్నా ఏమంటారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఇట్లా డెకరేషన్స్ చేసి ఫ్లవర్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఆ రకం అవునో కాదు. హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. బట్ ఇఫ్ ఐ సే నాకు ఇచ్చేయాలని ఉంది, నాకు ఇది తినాలని ఉంది ఆర్ సంథింగ్, హీ విల్ డూ ఇట్ అనమాట. నో మ్యాటర్ వాట్ హీ విల్ డూ. దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ అబౌట్ హిమ్. యా, సో పిషా పిషా ఇది చెత్త అంతా తింటూ ఉంది అప్పటి నుంచి. నేను యాక్చువల్లీ నేను దోశలు వేద్దామని వచ్చిన, బట్ దెన్ నాకు చల్లగా ఉన్న దోశలు నచ్చవు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్ హియర్, గో టు మై రూమ్ అండ్ క్లీన్ అవుట్ మై డెస్క్ టేబుల్. నా డెస్క్ టేబుల్ అస్సలు బాగాలేదు. వద్దాం దీన్ని వంట తట్టు మీద కూర్చుంటే అన్నీ సర్దుతుంది. ఈశాన్ అయితే ఏ ముట్టేటోడు కాదు, ఏది అంటుకుంటుందో అన్న భయానికి. ఓకే, నా రూమ్లోకి వెళ్ళి నా టేబుల్ సర్దుతా చక్రి వచ్చే లోపల. అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ సమ్ నైస్ చికెన్. ఇది నా టేబుల్ హాలత్. సో దీన్ని సార్ట్ చేయాలి. ఉన్న చెత్త అంతా ఇక్కడ పడేస్తూ ఉంటాను నేను. చాలామంది చాలా ఎస్థెటిక్గా పెట్టుకుంటారు ఇల్లంతా. నేనైతే ఆ టైప్ కాదు. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా టైప్ కాదు, నేను కూడా టైప్ కాదు. అంటే ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఒక షో పీస్లు, ఆర్ట్ పీస్లు, చెట్లు, ఈ స్టైల్ అయితే నేను అస్సలు కాదు. క్లటర్గా లేకుండా క్లటర్ ఉన్నా ఓకే నాకు. కాకపోతే చక్రి తిడుతూ ఉంటాడు అనమాట, అట్లా ఉంచొద్దు అని. సో ఇంకా ఆ భయానికి పెడుతుంటా అనమాట నేను కొంత నీట్గా. ఇది నాకు చక్రి నా బర్త్డేకి ఇచ్చిన డ్రైడ్ బొకే. సో ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఆన్ మై డెస్క్ టేబుల్. దాంతోపాటు మనకి రోజ్ స్ప్రే లాగా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ సర్టిఫైడ్. సింపుల్, నీట్, నథింగ్ ఓవర్. ఇదైతే 5 minutes నా రూమ్లో ఉన్న నా జ్యువెలరీ తీస్తుంది, నా బ్రష్లు తీస్తుంది, దీనికి అన్నీ అందుతున్నాయి, చంపేస్తుంది. సో యా, ఇది జస్ట్ ఒక లుక్. ఆ తర్వాత చక్రి వచ్చేసే లోపల అది క్లీన్ చేసేసిన నేను. సో అట్లా ఒకవేళ ఏదైనా కార్నర్ మెస్సీగా ఉంటే అట్లా చేస్తా అప్పుడప్పుడు. అండ్ దిస్ ఈజ్ కేఎఫ్సీ. మీకు అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు చాలా హెల్దీ ఆప్షన్స్ వచ్చినాయి కదా. బట్ స్టిల్ నాకు ఎందుకో కేఎఫ్సీయే ఫ్రైడ్ చికెన్, డామినోసే పిజ్జా అని అనిపిస్తుంది. నేను డైట్లో ఉన్నా కాబట్టి 0 sugar కోక్ తాగుతున్నాం మేము. పెద్ద అన్నీ ఆపేసినాం అనమాట. ఇట్లా ఈవెన్ షుగరీ డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ ఆపేసి స్ప్రైట్ 0 ఇట్లా తాగుతున్నాము. అండ్ దెన్ ఐఎమ్ ఈటింగ్ మై కేఎఫ్సీ. యా, నాకు మీరు చెప్పండి, మీకు అట్లా అనిపిస్తుందా? లైక్ ఫస్ట్ తిన్నవే బర్గర్ అన్నా ఇట్లా ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్ తిన్నవే ఫర్ ఎవర్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. వేరేవన్నీ ఓకే కానీ కొన్ని మాత్రం ఇట్లా ట్రూలీ సో నైస్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఓజీస్ ఇక్కడ నన్ను సతాయిస్తున్నాడు, జస్ట్ లైక్ దట్, ఊరికేనే అనమాట. అట్లా చేస్తూ ఉంటాడు. నేనేమో జస్ట్ సో గుడ్ అని చూపిస్తుండే. యా, అండ్ ఇక్కడ మేము మూవీ చూస్తున్నాము. ఓకే గైస్, దాట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు డైలీ వ్లాగ్స్ నచ్చుతున్నాయా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. What can I do better and give me your suggestions, for the next videos. నేనైతే అసలు ఏం ప్లాన్ చేయకుండా, అంటే కాంటెంట్ కోసం అన్నట్టు కాకుండా నా లైఫ్ని చూపించాలి అన్నది పాయింట్. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 100 days వ్లాగ్ చేయాలన్నది పాయింట్. అది ఎంతవరకు చేస్తానో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే అట్లా అనుకుంటున్నాను అనమాట. యా, సో డూ లెట్ మీ నో. ఇంకేదైనా టాపిక్స్ మాట్లాడదామా ఎవ్రీడే, ఇంకేదైనా చేద్దామా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అయిపోయింది, ఇంకా మేము దురంధర్ చూస్తున్నాము. సో అలా కొద్దిసేపు అలా చూస్తూ విల్ సీ. ఈశాన్ లేకపోయినా వీ డిడ్ ఆర్ సాటర్డే నైట్. అదేంటో మాకు సాటర్డే ఈవినింగ్ కాగానే బై డిఫాల్ట్ అనిపిస్తుంది అనుకుంటా కదా, లెట్స్ డూ సంథింగ్ ఫర్ సాటర్డే అని. యా, సో మీకు అట్లా ఏమన్నా ఉందా చెప్పండి, లైక్ స్పెషల్ డే వెర్ యూ సిట్ అండ్ డూ సంథింగ్, మూవీ నైట్స్, ఫ్యామిలీ రిచువల్స్ అట్లా. అవునా, రేపా సాటర్డే? షేమ్లెస్ పీపుల్. మేమే. Okay guys, bye. Bye. See you in our next video.